ఓడికి మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిందండి. నేను డ్యూటీలో నుంచి ఇంటికి రాగానే మమ్మీకి ఫీవర్ అయి ఉండి పడుకొని ఉన్నాడు. ఫుల్ ఫీవర్, అసలు పెదాలన్నీ ఎర్రగా అయిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి అట్లా ఉన్నాడు అన్నమాట. చాలా నీరసంగా పడుకో ఉన్నాడు. నేను ఇంకా ఇంటికి వెళ్ళగానే వాడికి పాలు కాగబెట్టేసాను అన్నమాట. ఇంకా పాలు అయితే సజించట్లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు, తాగలేదు అసలు. ఇంకా నేను బలవంతంగా తాగిపిచ్చాను. ఓన్లీ టాబ్లెట్స్ ఒక్కటే వేసుకుంటే ఇంకా నీరసం వస్తుందేమో అని చెప్పేసి అది ఇది చెప్పి ఒక టీ గ్లాసులు పాలైతే తాగిచ్చాను అన్నమాట. టైం వచ్చేసేసి 9:11 అయింది. ఇంకా నేను కూడా అన్నం తినేసేసానండి. 9 అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్స్ అన్నీ తీసేసేసి వాటిని నీట్గా కడిగేసేసి వాటర్ అంతా నింపేసానండి బాటిల్స్లో. ఈ ఫ్రిడ్జ్ వాటర్ తాగేమో మనకి ఫుల్గా జలుబు కూడా చేసేస్తుంది. కానీ సమ్మర్ కదా, మనకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తాగాలనిపిస్తుంది. అట్లా ఉన్న ఎండలు మార్నింగ్ హడావుడిగా చేసుకోలేను కదండి. సో అందుకోసమే నైటే నేను కొంచెం వర్క్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. ఇదిగోండి పుదీనా తీసుకుని వచ్చాను కదా మొన్న, కొంచెం పాడైపోయింది. కొత్తిమీర పుదీనా బాగున్నంత వరకు పక్కన పెట్టాను. ఇప్పుడైతే పని అయితే అయిపోయిందండి. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసేసి 10 అయిందండి. మన్వికి టాబ్లెట్స్ అన్నీ వేసేసేసి వాడికి పాలు తాగిపించేసి పడుకోబెట్టేశాను. ఈ దెయ్యం మాత్రం ఇంకా పడుకోలేదు. 10 అయినా 12 అయినా మేల్కొనే ఉంటుంది మా పాప. సరేనండి, నేను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కి లేవాలి కదా. నా పనులు నేను చేసుకొని మరలా నేను డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి నేనైతే పడుకుంటున్నాను. సో ఇవాళ మినీ వ్లాగ్ అయితే ఇదండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.